మేమందరం ఒక సీక్రెట్ బంకర్‌లో అయితే ఉన్నాం. ప్రెజెంట్ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ మూన్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ మూన్ వేకప్ అయినప్పటి నుంచి మా అందరికీ చుక్కలు కనబడుతున్నాయి. ప్రెజెంట్ మా యొక్క ప్రాణాలైతే కాపాడుకున్నాం కానీ, ఆ యొక్క యాస్ట్రాయిడ్స్ నాన్ స్టాప్‌గా వస్తూనే ఉన్నాయి. కానీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ మూన్ అలా వేకప్ అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో మనకి ఏం ప్రాబ్లమ్ రాబోతుందా అని. మన లెస్టర్ చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం మనకి యాస్ట్రాయిడ్స్ పడొచ్చు, పిడుగులు పడొచ్చు, ఇంకా సునామీ రావచ్చు, సుడిగాళ్ళు రావచ్చు, శాండ్ స్ట్రోమ్ రావచ్చు, స్నో స్ట్రోమ్ రావచ్చు. ఏం లెస్టర్ అంతేనా? నేను అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనం ఎక్కువసేపు కూడా ఈ బంకర్లో సర్వైవ్ అవ్వలేం. ఇందులో కావాల్సినంత ఆక్సిజన్ కూడా ఉండదు. ధను, ఎప్పుడు ఏ ప్రమాదమైనా రావచ్చు. అంతవరకు మనం ప్రతిదానికి సంసిద్ధంగా ఉండాలి. లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలందరూ ఉన్నారో లేదో తెలియదు. ఏ క్షణం ఏమన్నా జరగచ్చు. ఏ విపత్తు వస్తుందో కూడా మనం చెప్పలేము. సరే, ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలి కదా. ఎలా సర్వైవ్ అవుతాం? కనీసం ఫుడ్ లేదు కదా. ఏమీ లేకుండా ఎలా సర్వైవ్ అవుతాం? ధను, నేను చెప్పేది విను. ఇదిగో, ఈ రోజు రాత్రి వరకు మనమైతే మాత్రం ఇక్కడే కింద తలదాచుకుంటాం. కానీ ఉదయం అవ్వగానే మూన్ మాయమైపోతుంది కదా. ఉదయం మూన్ కనబడదు కదా. సో ఉదయం మూన్ కనబడదు కాబట్టి ఆ మూన్ మనల్ని ఏమీ చేయలేదు. ఆ సమయంలో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఫుడ్ కంటైనర్ ని తీసుకొచ్చి ఉంచామంటే సరిపోతుంది. మనకి ఏం కాకుండా ఏడాది ఫుడ్ మొత్తం మెల్లమెల్లగా తింటే సరిపోతుంది. అర్థమైందా? సో ఎయిర్పోర్ట్ లో ఉంటాయన్నమాట ఫుడ్ కంటైనర్స్. రేపు ఉదయం అవ్వగానే ఇదే పని ముందుగా చెయ్యాలి. లెస్టర్, ఇప్పుడు ఫుడ్ కంటైనర్స్ వస్తాయి. ఇప్పుడు మనందరం ఒక బంకర్లో ఉన్నాం. ఇప్పుడు కనుక సునామీ వచ్చిందనుకో, బంకర్ మొత్తం నీళ్ళతో నిండిపోద్ది. అప్పుడు మనం ఉక్కిరి బిక్కిరై ఇందులోనే అందరం కలిపి చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆ సునామీ నుంచి కూడా తప్పించుకోవాలి. సుడిగాలి లాంటివి అయితే తప్పించుకోవచ్చు, ఇంకేమైనా విపత్తు వస్తే తప్పించుకోవచ్చు, కానీ సునామీ నుంచి తప్పించుకోలేం. ఒకవేళ లావా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. లావా వస్తే అందరం మరిగి మరిగి ఇక్కడే పోతాం. అర్థమవుతుందా? సర్వే అవ్వడానికి ఏదైనా చెప్పు. సో ఫుడ్ అయితే నేను రేపు ఎలా అయినా తీసుకొస్తా. సో ఈ రోజు నైట్ అయితే ఇంకా ఆస్ట్రాయిడ్స్ పడుతూనే ఉన్నాయి. మనం బయటికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. మనం సునామీ నుంచి అయితే తప్పించుకోలేం. కానీ ఎందుకు తప్పించుకోలేం? రేపు వెళ్ళి తొందరగా ఒక బోట్ అయితే మనం తీసుకొని రావాలి. ఒక బోట్ ని మనం సిద్ధంగా ఉంచుకున్నట్లయితే సునామీ ఇక్కడ ఎప్పుడైతే ముంచేస్తుందో ఆ టైంలో మనం బోట్ ఎక్కుతాం. అప్పుడు బోట్ నుంచి మనందరం సర్వైవ్ అవుతాం. ఎటువంటి ప్రాబ్లం ఉండద్దను. ఎలాగోలా సర్వైవ్ అవ్వచ్చు. రేపు ఉదయం మొత్తం ఈ పనులు చేయాలి. ఇప్పుడైతే నాన్ స్టాప్ గా ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. రేపు ఉదయం మూన్ అయితే ఉండదు కదా. ఆ మూన్ ఉన్నంత వరకు మాత్రమే నాటకాలు చేస్తుంది. ఆ మూన్ పోయిన తర్వాత మనకు నచ్చింది చేసుకోవచ్చు. సరేనా? ఎస్, లెస్టర్ చెప్పింది 100కి 100 నిజం. సో రేపైతే మనం ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. ఒక ఫుడ్ కంటైనర్ అయితే ఎయిర్పోర్ట్ లో అయితే ఉందంట. ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న కంటైనర్ ని తీసుకొని రావాలి. దాంతో పాటు మనం ఒక బోట్ ని కూడా తెచ్చుకొని మన యొక్క బంకర్ దగ్గరలో పెట్టుకోవాలి. ఒకవేళ సునామీ వస్తుందన్న టైంకి అయితే మనం బోట్ ఎక్కి వెంటనే ఎస్కేప్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ మనమైతే సిద్ధంగా ఉండాలి. సో ఇంకా నేను ఒకటి మర్చిపోయాను. అరే చాప్, అరే నేను చాప్ గన్ వదిలేసి వచ్చేసానబ్బా. టెన్షన్లో ఎప్పుడు కూడా వాడిని వదిలేస్తాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే లెస్టర్, పెద్ద సమస్య వచ్చి పడింది. నేను చాప్ గాన్ని ఇంటి దగ్గరే విడిచిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఆడిని తీసుకొని రావాలి. వాడు ఉన్నాడో లేకపోతే వాడికి ఏమన్నా అయ్యిందో కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే నీ ప్రాణాలు కూడా దక్కకపోవచ్చు. రేపు ఉదయం అవ్వడానికి పెద్ద సమయం ఏం లేదు, కొంచెం మాత్రమే ఉంది. ఒక 2-3 గంటలు పడుకున్నట్లయితే అప్పుడు నువ్వు వెళ్ళి చాప్ గని తీసుకొని రావచ్చు. దేవుడి దయ వల్ల చాప్ కి ఏం కాకూడదని మేము అందరం కోరుకుంటున్నాం. ధను, నువ్వు చేయాల్సిన రేపు చాలా పనులు అయితే ఉన్నాయి. నువ్వు ట్రెవర్ ని తోడుగా తీసుకొని వెళ్ళు. మమ్మల్ని రమ్మన్నా వస్తాం, కానీ మేమందరం బలహీనులం. మీ ఇద్దరు కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు మాత్రమే చేయగలరు. సరేనా? అబ్బా, నేను చాప్ గాన్ని ఎలా మర్చిపోయానో నాకు అసలు అర్థం కావట్లేదే. సరే, మనమైతే కొన్ని గంటలు మాత్రమే ఉంది, కొన్ని గంటలు పడుకుందాం. ఉదయం అవ్వడానికి ఇంకా 3 గంటలు మాత్రమే ఉంది. ఆ 3 గంటలు వాళ్ళందరూ బాగా రెస్ట్ తీసుకున్నారు. The next morning. అయితే ధను, ఇప్పుడు మనందరం ఏం చేయబోతున్నాం? వాళ్ళైతే రానంటున్నారు. అంటే నిజంగానే వాళ్ళు బలహీనులు. మన ఆర్మీ జనరల్ ముసలాయన, అక్కడే పక్కనున్న మెరైన్ కూడా ముసలాయన. మన లెస్టర్ గాడికి నడుమే వంగదు, వాడు రాలేడు. మన ఇద్దరం మాత్రం ఈ పని మొత్తం చెయ్యాలి. ఇదిగో బయట ఏం విపత్తు ఉందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఉదయం అయింది కాబట్టి ఖచ్చితంగా మూన్ అయితే మాత్రం ఉండదు. ఆ మూన్ ఉండదు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఉదయమే మనం పనులన్నీ చేసుకొని రాత్రికి సంసిద్ధంగా ఉండాలి మిత్రమా. సరే, ఇప్పుడు తొందరగా వెళ్ళి చాప్ గారి దగ్గరికి వెళ్దాం. చాప్ నాకు తెలిసి బతికే ఉంటాడు, తనకేం కాదు. వాడు తెలివైనోడే. నువ్వేం కంగారు పడుకు, వెళ్దాం పద. మన దగ్గర వచ్చేసరికి స్ట్రాంగెస్ట్ కార్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్, ఓరి నాయనా, ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ రాళ్ళైతే ఏం కనబడట్లేదు, కానీ ఆస్ట్రాయిడ్స్ పడడం వల్ల చూడు ఇక్కడ రోడ్డు మొత్తం ఎలా అయిపోయిందో. చాలా ఘోరంగా పడినట్టుగా ఉన్నాయి ఆస్ట్రాయిడ్స్ అయితే మాత్రం. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. అవును, ఇంతకీ మూన్ కనబడట్లేదు. ఉదయం మూన్ ఉంటుంది. అరే ఏంటది? ట్రెవర్, నువ్వు అది చూసావా?
మూన్ అక్కడే ఉందేంటి? నాకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ అంత భయంకరంగానే చూస్తుంది ట్రెవర్. నాకు కొంచెం భయం వేస్తుంది. ఉదయం మూన్ ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సన్ ఉంది, సన్తో పాటు మూన్ కూడా ఉందా? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ మూన్ ఇంకా ఎలా ఉంది? ఓరి నాయనో, ఇది మనల్ని చంపినంత వరకు విడిచిపెట్టదేమో. ధను, ప్రెసెంట్ వాతావరణం మంచిగానే ఉంది. ముందుగా వెళ్ళి చాప్ గన్ని తీసుకొద్దాం. తరువాత మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ మూన్ ఇంకా మనకు కనబడుతుంది కాబట్టి అది మనల్ని ఇంకేమైనా చేసే అవకాశం అయితే ఉంది. వామ్మో, నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఊరే సూర్యుడి పక్కనే చంద్రుడు కూడా ఉన్నాడు. సరే, తొందరగా వెళ్దాం పద. మళ్ళీ ఆస్ట్రాయిడ్స్ పడే అవకాశం ఉంటుంది. సునామీ అయినా ఇప్పుడు వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పద, ఇప్పుడు ఏం విపత్తు వస్తుందో ఏంటో. ఈ మూన్ ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంటుంది. అరే, ఉదయం మొత్తం మనం సేఫ్ గా వెళ్ళి మన పనులన్నీ చేసుకోవచ్చు అనుకున్నాం, కానీ ఎక్కడైతే మూన్ మనకు కనబడుతుందే, ఈ మూన్ మళ్ళీ మనకి ఎన్ని సమస్యలు తీసుకొస్తుందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఆ మూన్ కి అసలు ఏమైంది, ఎందుకు అలా అవేక్ అయిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. నాకు అర్థమైంది, మన భూమిని నాశనం చేసినంత వరకు అదైతే మాత్రం నిద్రపోదు. అదంతా పక్కన పెట్టు. మనం ఎట్టి పరిస్థితిలోని ఆ మూన్ మన పైన ఎన్ని రకాలుగా అటాక్ చేసినా సర్వైవ్ అవ్వాల్సిందే. ధను, నాకు నా ప్రాణం అంటే చాలా ఇష్టం. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. సరే, చాప్ గాడు పాపం ఒక్కడే ఉండిపోయాడు. తొందరగా మనమైతే అక్కడికి వెళ్ళాలి, పద. అంత ప్రకృతి చాలా బాగుంది, చూడడానికి అద్భుతంగా ఉంది. ఆకాశం కూడా చాలా క్లియర్ గా ఉంది. కానీ ముందు ఏ ప్రమాదం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మూన్ అయితే స్టిల్ అదే భయంకరంగా అదే ఫేస్ తోని అలానే చూస్తుంది. సరే, మనమైతే వెళ్దాం. నాకు తెలిసి మనుషులైతే ఎవరు మిగలలేదనుకుంటా. అరే, ఇక్కడైతే ఒక కార్ ఉంది. ఇక్కడికి ఎవరు కార్ తీసుకొచ్చారు అంటే నాకు తెలిసి కొంతమంది బతికే ఉన్నట్టుగా ఉన్నారు. వామో, ఆస్ట్రాయిడ్స్ నుంచి కూడా చాలా మంది అరే, ఇక్కడ ఎవరో ఉన్నారు ట్రెవర్. అబ్బా, ఒకరెవరో పాపం చాలా చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నారు. సార్, మీకేం కాలేదు కదా? అయ్యో, ఆస్ట్రాయిడ్ వల్ల దెబ్బలు తగిలాయా? అరే, ఏంటిది? ఇతను వాకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇతనికి తొందరగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ధను, ఏం చేస్తున్నావు? అరే, ఇతనేంటి నా దగ్గరకు వస్తున్నాడు? అరే ధను, ఎందుకు కాల్చావు? బతక్క ఒక అతను బతికాడు, అతన్ని కూడా కాల్ చేస్తున్నావు? అరే వద్దు ధను, వద్దు. అరే ట్రెవర్, అక్కడ ఉన్నది మనిషి కాదు, అది జాంబీ. అర్థమవుతుందా? రాత్రి ఆస్ట్రాయిడ్ కి మనుషులందరూ పోయారు, వాళ్ళందరూ జాంబీస్ లా మారిపోయినట్టుగా ఉన్నారు. ఇదంతా మూన్ ఆడుతున్న నాటకం. ఒరే నాయనో, ఇంత మందా? ఒరే నాయనా, తొందరగా రా ట్రెవర్. నువ్వు మనుషులు అనుకుని సహాయం చేయబాకు, నువ్వు మళ్ళీ జాంబీలా మారిపోతావు. అసలుకే జాంబీ వైరస్ మొత్తం సోకుతుంది. ఓరి నాయనో, ఇక్కడ నుంచి తొందరగా మనం తప్పించుకోవాలి. ఉదయం మొత్తం ఇంత ప్రశాంతంగా ఉందని మనం అనుకున్నాం, అది చాలా పెద్ద తప్పు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ప్రాణాలు పోతాయి. ఓయ్ ఆగండ్రా. 1 2 3 4. అయ్యా, ఇలా కాలుస్తున్నట్లయితే మనకు వస్తూనే ఉంటారు, నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటారు. కాలుస్తున్న కొద్ది పెరుగుతూనే ఉంటారు. డ్రైవర్, ఇక్కడ మన టైం వేస్ట్ చేసుకోవద్దు. తొందరగా వెళ్ళి మనమైతే చాప్ గాడిని కాపాడాలి. ఇంతకీ చాప్ గాడి నార్మల్గానే ఉన్నాడా, లేకపోతే వాడు జాంబీలా మారిపోయాడా, లేకపోతే వాడు ఇంతకీ అక్కడ ఉన్నాడా లేదా, వాడిపైన ఏమైనా వచ్చి పెద్ద బండ పడిపోయిందంటారా? అరే, నా మైండ్లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వాడికైతే ఏం కాకూడదు దేవుడా, ప్లీజ్. వాడు నోరు లేని జీవం. వాడు నోరు లేని జీవమా? వాడు నోరు తెరిచాడంటే లోడా లోడా వాగుతూనే ఉంటాడు. సరే, వాడికైతే మాత్రం ఏం కాకూడదు. ఓరి నాయనో, ఇక్కడ చాలా చాలా జాంబీస్ ఉన్నాయి. నేను మనుషులు అనుకున్నాను. అయ్యా బాబోయ్, నాకు అర్థమైపోయింది, ఇది మన లాస్ సెంటోస్కే కాదు, ప్రపంచానికే అంతం. ఓరి నాయన, జాంబీస్లా మారి ఇంకా వీరు మనల్ని బతకనిస్తారా? రాత్రి అయితే ఆస్ట్రాయిడ్స్, మధ్యాహ్నం అయితే జాంబీస్, ఇంకా సుడిగాలి, శాండ్ స్ట్రోమ్, స్నో స్ట్రోమ్, ఇంకెన్నెన్నున్నాయి. ఆ సునామీ వచ్చిందంటే ఇంకా అందరం పోతాం. ఇంకా లావా సునామీ వస్తే ఇంకా ప్రపంచంలో ఒక జీవి కూడా మిగలదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితిలో మనమైతే వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి. ఎలా అయినా సరే సర్వైవ్ అవ్వాల్సిందే. ఇక్కడైతే కొంత జాంబీస్ తగ్గాయి. సో మన ఏరియాలో అయితే జాంబీస్, ఓరి నాయనా, ఎక్కడ పడితే అక్కడ. కానీ మన కార్ నుంచి బుల్లెట్స్ వస్తున్నాయి. ఓహో, సూపర్. సో మన దగ్గర ఉన్న కార్ అయితే బాగా పనిచేస్తుంది, కానీ దీని నుంచి బుల్లెట్స్ వస్తున్నాయి, కానీ అంత పవర్ఫుల్గా లేవు. మళ్ళీ వాళ్ళు పడుతున్నారు, లేస్తున్నారు, అంత గట్టిగా అయితే తగలట్లేదు. బట్ పర్వాలేదు, మనకి సర్వైవ్ అవ్వడానికి అయితే బాగానే పనికొస్తుంది. సో మన కార్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆస్ట్రాయిడ్స్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా మనం ఈజీగా తప్పించుకున్నాం. సో ఈ కార్ని అయితే అసలు విడిచిపెట్టద్దు. ట్రెవర్, నీకు ఒక ఐడియా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే పెద్ద జరుగుతుందేం లేదు. సో అంతా జాంబీసే కాబట్టి జాంబీస్ నుంచి నేను ఎలా సర్వైవ్ అవుతాను. అయితే నేనేం చేయాలి? నువ్వు లేనిది నేనేం చేయాలి? నేను ఒక్కడిని ఏం చేయాలో చెప్పు. జాబ్ గార్డ్కి అయితే ఏం కాకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ వాడికి ఏం కాకపోతే నేను క్లియర్గా చెప్తాను. ఓరి నాయన, ఎన్ని జాంబీస్ ఉన్నాయి, అందరూ జాంబీస్లా మారిపోయారు.
ఒరే చాప్ గడికైతే మాత్రం ఏం కాకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాడు కూడా జాంబీలా మారాడంటే వాడి దగ్గరికి కూడా తీసుకోలేం, ఇంకా వాడి పని అయితే అయిపోయినట్లే. ఓరి నాయన, ఈ కార్ ఏంటి ఇలా తిరుగుతుంది? ఏయ్ తిన్నంగావు, తిన్నంగావు. ఓకే సెట్ అయింది. ఈ కార్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకైతే ఈ కార్ చాలా నచ్చింది. సో ఈ కార్ మనల్ని చాలా కాపాడుతుంది. కానీ ఇప్పుడు చాప్ గడు బతికే ఉన్నాడా లేదండి మనకి చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. చాప్, అరే చాప్, బ్రతికే ఉన్నావా చాప్? చాప్ గడిని ఎలా అయినా కాపాడాలి. చాప్, అరే నా మాటలు వాడికి. అరే చాప్, ఇక్కడే ఉన్నావా? నీకేం కాలేదు కదా? అరే ధనువన్న, రాత్రి మొత్తం డప్పులు కొట్టారు. ఎవరు కొట్టారు డప్పులు? నాకు అర్థం కావట్లేదు. మొత్తం సౌండ్. నేను నా తలుపులు వేసుకుని పడుకున్నాను. సరిగాని ఉదయం చూస్తే నువ్వు కనబడలేదు. ఏమయ్యావు ధనువన్న? నాకు ఫుడ్ కూడా పెట్టకుండా వెళ్ళిపోయావు. ఒరే ఒరే ఒరే, రాత్రి ప్రపంచమే అంతం అయిపోయినంత పని అయితే వీడు సోయి లేకుండా పడుకున్నాడు చూసావా ట్రెవర్? చూడు, సరే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి సమయం లేదు. మన చాప్ గడికి అయితే ఏం కాలేదు. రే చాప్, జరిగిన విషయం మొత్తం తర్వాత నీకైతే ట్రెవర్ చెప్తాడు. కానీ ట్రెవర్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే చాప్ గడిని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో వీడిని సేఫ్గా మన యొక్క బంకర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళు. ఎక్కువసేపు ఇక్కడైతే అసలు ఉండకూడదు, ఎందుకంటే సిటీ మొత్తం జాంబీస్ తిరుగుతున్నారు. దాంతో పాటు మళ్ళీ ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అంతవరకు నేనైతే మన యొక్క ఫుడ్ కంటైనర్ తీసుకురావాలి, దాంతోపాటు బోట్ కూడా తీసుకొని రావాలి. సునామీ కనుక వచ్చిందంటే మనం ఎవరు ప్రాణాలతో అయితే అస్సలు ఉండం. అర్థమవుతుంది కదా నీకు? అరే ధనువన్న, ఇంతకీ ఏమైంది? సునామీ అంటున్నావు, జాంబీస్ అంటున్నావు, ఏమీ లేదు కదా? ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉంటే ప్రకృతి అంతమైపోయింది అంటున్నావు. ప్రకృతి ప్రశాంతత లేదు, ఏమీ లేదు. ఒరే చాప్, నువ్వు నోరు మూసుకుని నాతో రా. ధను, నేను ఆ కార్ని అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇదిగో ఒక జాంబీ కార్ అయితే ఉంటుంది, ఆ కార్ని సొంతం చేసుకో. తెలుసు కదా, మన జాంబీ ఫ్రెండ్ అయితే ఉంటాడు, అతని దగ్గర ఆ కార్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకొని మనకు కావాల్సిన కంటైనర్లు తీసుకొని వచ్చేసాయి. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే బయలుదేరాలి. ఒరే చాప్గా, నువ్వు మాట్లాడుకు, నా బుర్ర అస్సలు తినకు. సిటీ మొత్తం ప్రమాదంలో ఇరుక్కుంది. అది ఏంటా అనేది నీకు చెప్పని కూడా చెప్పలేను, అంత పెద్ద ప్రమాదం. రా, వచ్చి బండెక్కు. ఇప్పుడు మీ ధను అన్న ఒక్కడే రావాలి. పాపం వాడిని నన్ను అలా విడిచిపెట్టి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ ఒకవేళ విడిచిపెడితే మళ్ళీ నీ ప్రాణానికి ప్రమాదం ఎక్కువ అవుతుంది. అరే ట్రెవర్ మామ, అది కాదు. ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా చెప్పాలి కదా. ధను అన్న ఇప్పుడు మళ్ళీ ఒక్కడే ఉండిపోతానంటున్నావు, మళ్ళీ ఒక్కడనే ఉంచేస్తున్నావు. ఏదో బంకర్ అంటున్నావు. ఏంటి బంకర్? నాకేం తెలీదే, మొదటిసారి వింటున్నాను. బంకర్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం జరుగుతుంది? బుర్ర తిన్నావనుకో, అసలకే ఆకలి మీద ఉన్నాను, ఏం చేస్తానో తెలీదు. చాప్ ట్రెవర్తో ఉన్నాడు కాబట్టి చాప్ గడికి ఇంకెటువంటి ప్రమాదం అయితే లేదు. కానీ జాంబీస్ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకేం పర్వాలేదు, ట్రెవర్ పైన నమ్మకం అయితే ఉంది, తను జాగ్రత్తగానే తీసుకొని వెళ్తాడు. అరే, ఇక్కడ నా గ్రీన్ కలర్ బైక్ ఉండాలి కదా, నా బైక్ ఎదురా? నా బైక్ని, ఒరే చందమామ, నువ్వే కదరా ఇదంతా చేస్తున్నావు, నిన్ను విడిచిపెట్టను రా. నా బండి కూడా మాయం చేసావు కదా. అరే, అక్కడి నుంచి చూడండి ఎంత భయంకరంగా చూస్తున్నాడు. నా మాటలు అతనికి వినబడుతున్నాయేంటో, వినబడితే మాత్రం నన్ను ఇప్పుడే చంపేస్తాడు. వామ్మో, ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోవాలి. ఓకే, ఇక్కడైతే ఒక కారు ఉంది. ఈ కారు చూస్తే ఏదో పాడైనట్టుగా ఉందే. సరే ఒకసారి చూద్దాం. నాకు దగ్గరలో ఒక కార్ కూడా కనబడట్లేదు. ఓకే అమ్మా, స్టార్ట్ అవ్వు. నాకున్న ఒక్క ఆప్షన్ నువ్వే. కమాన్ కమాన్, స్టార్ట్ అవ్వు. అరే, దీని యొక్క ఇంజిన్ ఖరాబ్ అయింది అనుకుంటా. ఒక్కసారి ఆగండి, దీంట్లో బూస్ట్ అయితే ఉంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేద్దాం. ఓ, సెట్ అయిపోయింది కారు. ఓకే, సో ఫైనలీ కార్ అయితే సెట్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం కంటైనర్స్ తీసుకొని రావాలి, షిప్ని తీసుకొని రావాలి. అంత పెద్ద షిప్ని ఎలా తీసుకొస్తామో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సరే, ముందుగా కంటైనర్ని తీసుకొని రావాలంటే జాంబీస్ అన్ని ఎదుర్కోవాలి. ఈ జాంబీస్ మనకు ఖచ్చితంగా అడ్డొస్తారు. ఇప్పుడు ఆ ఫుడ్ కంటైనర్ని మనం సేఫ్గా తీసుకొని వచ్చి మన ప్లేస్లో, అదే మన యొక్క బంకర్లో పెట్టాలంటే ఇప్పుడు మనకు పవర్ఫుల్ వెహికల్ అయితే కావాలి. నాకు జాంబీ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, మీకు తెలుసో తెలియదు. అతని దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ అయితే ఉంటాయి. అతనికి ప్రాణాలతో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఈసారి వచ్చింది మామూలు కాదు, చాలా చాలా పెద్ద విపత్తు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనకైతే ఆ వెహికల్ కావాలి. ఆ వెహికల్ మనకి దొరికినట్లయితే మన ఫుడ్ కంటైనర్ని అటాచ్ చేసుకుని డైరెక్ట్గా మన బంకర్ దగ్గర పెట్టచ్చు. ఒక్కటే కాదు, మళ్ళీ సునామీ వచ్చే అవకాశం ఉంది. సునామీ వచ్చిందంటే మీకు తెలుసు కదా, లాస్ శాంటోస్ మొత్తం మునిగిపోతుంది. సరే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మాత్రం నా జాంబీ ఫ్రెండ్ అయితే ఉంటాడు. తను ప్రాణాలతో ఉన్నాడో లేదో నాకైతే తెలీదు. సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా తను ఇంకేం ప్రాణాలతో ఉంటాడు? ఇంతకీ ఆ జాంబీ వెహికల్ ఉందో లేదో? ఊరి నాయన, చూడండి ఇక్కడ మొత్తం గ్యాంగ్ మెంబర్స్ కూడా జాంబీస్లా మారిపోయారు. రే, నన్ను విడిచిపెట్టరా బాబు, నా వెనక పడుతున్నావేంటి? ఇక్కడ ఇంకోడున్నాడు. రే, ముందు నువ్వు వెనక గోయిలా ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ నుంచి వచ్చి నా మీద పడుతున్నారేంట్రా? రే, నన్ను విడిచిపెట్టండి రా. సరే, వెహికల్ వచ్చేసి ఇక్కడెక్కడ ఉంటుంది, మనం తొందరగా వెహికల్ అయితే కనిపెట్టాలి. వీళ్ళు కనుక మనకి జాంబీ వైరస్ అంటించారంటే మన పని అయిపోతుంది. మన వాళ్ళని ఎవరు కాపాడలేరు, మనల్ని ఎవరు కాపాడలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే వెహికల్
ఉంది, బట్ ఇది కాదు మనకు కావాల్సింది. ఇదిగోండి. సో ఫైనలీ జాంబీస్ని అంతం చేసే వెహికల్ మనకి దొరికేసింది. ఇప్పుడు రండి తెలుసుకుందాం. ఇది ఎవడో నా దగ్గరికి వస్తున్నాడు. ఒరే 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 దూరంగా వెళ్ళరా రే, గబ్బు కొడుతుంది నీ దగ్గర. ఓకే, దీని నుంచి అయితే వెపన్స్ వస్తాయన్నమాట. సో బుల్లెట్స్ కూడా ఫైర్ అవుతున్నాయి. సో ఆ వెపన్స్ ఏమొస్తాయంటే ఒకసారి మనం చెక్ చేయాలి. నాకైతే పైన బుల్లెట్స్ కనబడుతున్నాయి. సో ఈ బుల్లెట్స్ అంత స్పీడ్ అయితే లేవు, కానీ పవర్ఫుల్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఒక్క దెబ్బకైతే పడిపోతున్నారు, బట్ ఇది కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంది. దీని స్పీడ్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇప్పుడే మనం తక్షణంగా చేయాల్సిన పని ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గర చాలా కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్లోని మనం ఫుడ్ వెతకాలి. ఫుడ్ కనుక ఇప్పుడు మనకి లేకపోయింది అనుకోండి, సునామీ, స్నో స్ట్రోమ్, శాండ్ స్ట్రోమ్, ఇంకా ఈ జాంబీస్ ఎవరి దగ్గర నుంచి తప్పించుకోలేం. సో ప్రతి దగ్గర నుంచి తప్పించుకొని మనం బంకర్లో సేఫ్గా ఉండాలన్నా, లేకపోతే బోట్లో వెళ్ళాలన్నా మనకైతే ఖచ్చితంగా ఫుడ్ కావాలి. లాంగ్ టర్మ్ మనం సర్వే అవ్వాలి. సునామీ వస్తే మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండదు అనమాట. సో అందుకే ముందుగా మనం ఫుడ్ తీసుకోవాలి. ఓ మై గాడ్, దీని నుంచి చూసారా ఆర్పీజీ అయితే వస్తుంది. సో ఒకవేళ జాంబీస్ ఎవరైనా మన ఎదురుగా వచ్చినట్లయితే ఇక్కడున్న ఆర్పీజీతో మనమైతే ఒక్కొక్కరిని పేల్చి పడేయచ్చు. సూపర్ ఉంది. ఓకే, సో ఇంకా మనకి ఎవడో ఆపేదే లేదు. అందుకే దీన్ని అన్నారన్నమాట జాంబీ వెహికల్ అని. జాంబీస్ లాంటివి వచ్చినట్లయితే వాటిపైన అటాక్ చేయడానికి నా జాంబీ ఫ్రెండ్ అయితే తయారు చేశాడు. సో తను వచ్చేసరికి పాపం ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, బట్ ఇప్పుడు తన కోసం మనం వెతికామనుకోండి మన పని అయిపోతుంది. సో మనం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఏరియాలో అన్ని జాంబీస్ అయితే నాకు కనబడట్లేదు. సో ఈ ఏరియా మొత్తం ప్రశాంతంగానే ఉంది, బట్ అది ఎంతవరకు మనం ఏ టైంకైనా సిద్ధంగా ఉండాలి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడేదో ర్యాంప్ ఉన్నట్టుగా ఉంది. సో దీని సహాయంతో మనం డైరెక్ట్గా గాల్లోకి వెళ్ళచ్చు. ఓకే కమాన్. అరే అడ్డుకుంది, బట్ అడ్డుకున్నా కూడా మనం అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం అనమాట. మీరేం టెన్షన్ పడకండి. ఈ కారు ఎంత తిరిగినా ఏమైనా కూడా లోపల ఉన్న మనకైతే ఏం కాదు. ఇదంతా పవర్ఫుల్ అనమాట. జాంబీస్ దగ్గరికి వచ్చినా కూడా దీని చుట్టూ ముళ్ళుల్లా ఉంటాయి, అవి గుచ్చుకుంటే వాళ్ళే పోతారు. సో మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఆర్పీజీతో అయితే అటాక్ చేయొచ్చు. సో ఒక్కొక్కడు తుల్లిపోతాడనమాట, అసలు బతికే ఛాన్స్ లేదు. సరే, ఇప్పటికే మనకి చాలా టైం అవుతుంది. లేట్ చేయకుండా తొందరగా కంటైనర్ ఎక్కడుందో మనం అయితే కనిపెట్టాలి. సో ఇక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉంటాయి. అందులో మనకు కావాల్సిన ఫుడ్ కంటైనర్ ఎక్కడుందో కనిపెట్టాలి. అది మెయిన్ థింగ్ మనకి. ఓకే, సో కంటైనర్స్ అయితే ఇక్కడే పెట్టాలి. ఇక్కడైతే నాకు ఎక్కడ కనిపించట్లేదు. మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఇదిగోండి, కంటైనర్లు అయితే ఇక్కడే ఉన్నాయి. 1 2 3 4 చాలా కంటైనర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు కావాల్సిన కంటైనర్ ఏదో ఉంది పర్ఫెక్ట్గా మనం చూడాలి. సో ఈ కార్నర్ నుంచి మనమైతే చూద్దాం. సో నేనైతే నా కార్ని వదిలేసాను. ఇక్కడ జాంబీస్ అయితే ఎవరు కనబడలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఇక్కడైతే ఆయిల్ కంటైనర్ ఉంది. మనకు కావాల్సింది ఇది కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏదో ఉంది, ఫేమ్ ఆర్ షేమ్ అంట. సో నాకు తెలిసి ఇదేదో మ్యూజిక్ ట్రూప్ అనుకుంటా. సో వాళ్ళది, లేకపోతే వేజల్ న్యూస్ అనుకుంటా. బట్ మనకి ఇదైతే అవసరం లేదు. మనకు కావాల్సింది ఫుడ్. అబ్బా, ఫుడ్ కావాలి. సో ఈ కంటైనర్లో ఏమున్నాయో మనకు తెలీదు. సో ఇది కూడా వద్దు. సో ఇదైతే మాత్రం మొత్తం ఆయిల్ ఉంది. ఇదేంటిది? వన్స్ ఇట్ పింగ్స్ ఈట్ లైక్ కింగ్స్ అంట. అపానే ఆటం బర్గర్. ఓ మై గాడ్, ఇందులో బర్గర్స్ ఉన్నాయి. ఓరి నాయన, చాలా అంటే చాలా బర్గర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవి కనుక మన చేతికి చిక్కినట్లయితే మాత్రం మనం 1 సంవత్సరం వరకు సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట కంటైనర్స్. సో ఈ కంటైనర్స్ వచ్చేసి మనకు కావాల్సినవి అయితే కాదు. ఇదేదో సూపర్ సీక్రెట్ కంటైనర్లా ఉంది. ఇప్పుడు ఆ సూపర్ సీక్రెట్ కంటైనర్ని కూడా మనం అయితే ఓపెన్ చేయలేము, ఎందుకంటే మనకు అసలు టైం లేదు కదా. మనకు కావాల్సింది ఫుడ్, మనం బతకాలి. సో ఇప్పుడు మనకి తర్వాత సునామీ వచ్చే అవకాశం ఉంది, దాని నుంచి తప్పించుకోవాలి. సరే, ఇప్పుడు నేను ఈ జాంబీ వెహికల్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ జాంబీ వెహికల్ వచ్చేసరికి మనం నచ్చినట్టుగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కమాన్, అటాచ్ అవ్వు. అరే కమాన్, వచ్చేసే అమ్మ తల్లి, మనకి టైం లేదు, తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. సో ఇక్కడైతే జాంబీస్ లేరు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మనం అటాక్ చేయొచ్చు. మన ఫుడ్ కంటైనర్కి ఏం కాకూడదు. ఓకే, డన్. సో నేనైతే అటాచ్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్. సో ఇదైతే ఫైనల్లీ అటాచ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ జాంబీస్ ఎవరు కనబడట్లేదు. ఇప్పుడు మనం కంటైనర్ని సేఫ్గా మన యొక్క బంకర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడైతే పెట్టాలి. సో ప్రెజెంట్ అయితే ఆస్ట్రాయిడ్స్ లాంటివి అయితే ఏం పడట్లేదు. ఒకవేళ ఒక్క ఆస్ట్రాయిడ్ కనుక మన ఫుడ్ కంటైనర్ మీద పడినట్లయితే మాత్రం ఇది మొత్తం డ్యామేజ్ అయితే అయిపోతుంది. సో ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే, ఈ కంటైనర్ని ఎలాగో లోపలికైతే మనం తీసుకొని వెళ్ళలేము. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కంటైనర్ని బంకర్ దగ్గర పెట్టినట్లయితే లోపల ఉన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం మన లోపలికైతే తీసుకుని వెళ్తారు. ఓకే, సో మనమైతే లేట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. సో జాంబీస్ అయితే నాకు ఇప్పుడు ఎవరు కనబడట్లేదు. కొంపదీసి జాంబీస్ యొక్క పని పోయి ఇప్పుడు ఇంకేదన్నా ప్రమాదం వస్తుందంటారా ఏంటి? సో నాకైతే జాంబీస్ కనబడట్లేదు. ఉన్నారు, జాంబీస్ అయితే ఉన్నారు. సో స్టిల్ ఇంకా జాంబీస్ ఉన్నారంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా ప్రమాదం అయితే రావట్లేదేమో. ఒకవేళ అన్ని ప్రమాదాలు ఒక్కసారిగా కలిసి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి సునామీ,
ఇంకా అలానే సుడిగాలి, శాండ్ స్ట్రోమ్, స్నో స్ట్రోమ్, ఇంకా ఎన్ని వస్తే అన్ని వచ్చినట్లయితే మన పని ఇంకా అయిపోయినట్లే. సరే మనం అయితే సర్వే అవ్వాలి, మనకి టైం అయితే ఉంది కాబట్టి. ఓకే, సో మన దగ్గర జాంబీ వెహికల్ ఉంది కాబట్టి ఎంతమంది అడ్డొచ్చినా అందరినీ కొట్టుకుంటా పోయామన్నమాట. సో ఫైనలీ మనం అయితే బంకర్ దగ్గరికి తీసుకొచ్చేసాం. సో ఇప్పుడు ఈ బంకర్ దగ్గర ఇదైతే మనం పెట్టేద్దాం. సో ఇది పెట్టినాక మనం అయితే ఒక షిప్ని తీసుకొని రావడానికి అయితే వెళ్ళాలి. ఓకే, సో ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మనం ట్రెవర్కి ఫోన్ చేసి చెప్పాలి. ట్రెవర్, నేనైతే ఫుడ్ కంటైనర్ని తీసుకొచ్చాను. కంటైనర్ని బంకర్లోకి తీసుకొని వెళ్ళడం కష్టం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో లోపల ఉన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం బంకర్లోకి తీసుకొని వెళ్ళండి. బయట జాంబీస్ తిరుగుతున్నారు, ఇక్కడ నేనున్న ఏరియాలో అయితే లేరు, మీరైతే రావచ్చు. సరే ధను, ఇప్పుడే మేమందరం వచ్చి లోపల ఉన్న ఫుడ్ మొత్తం మన బంకర్లోకి షిఫ్ట్ చేస్తాం. నువ్వైతే మాత్రం ఇక్కడి నుంచి అర్జెంటుగా బయలుదేరు. మన యొక్క కార్ ఉంది కదా, ఆ పవర్ఫుల్ ఆస్ట్రాయిడ్ కార్ని తీసుకుని వెళ్ళి మనకైతే బోట్ని తీసుకొని రా. అది బోట్ని కూడా లాగేస్తుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ జాంబీ వెహికల్ని ఇక్కడే విడిచిపెట్టు. మనకేమన్నా ప్రమాదం వస్తే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సరేనా? ఇంతకీ ఫుడ్ ఐటమ్స్కి అయితే ఏం కాలేదు కదా? జాంబీస్ ఏమైనా చేసాయా? సరే ట్రెవర్, కానీ ఇప్పుడు మనకు కావాల్సిన బోట్స్ ఎక్కడ ఉంటాయో ఒకసారి లెస్టర్ని అడిగి కనుక్కో. లెస్టర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా. అలానే ఇప్పుడు నేను జాంబీ వెహికల్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఎందుకంటే జాంబీస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో జాంబీ వెహికల్ని అయితే అసలు విడిచిపెట్టను. మీరైతే తొందరగా కంటైనర్లో ఉన్న ఫుడ్ అయితే మొత్తం తీసేయండి. అలానే లెస్టర్ని అడుగు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఆ బోట్స్ ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు కాబట్టి ఆ బోట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగు. సరే, నీకు నచ్చింది ఇచ్చేయి, మేమైతే వచ్చి ఫుడ్ అయితే తీస్తాం. ఓకే, డన్. సో ఫైనలీ మనలైతే వస్తారు. ఒరే ఏంట్రా క్లైమేట్ మారింది? వర్షం కాదు, యాస్ట్రాయిడ్ వర్షం పడుతుంది. అరే బాబోయ్, నా యాస్ట్రాయిడ్ కారు. ఓరి నాయన, ఏం జరుగుతుందిరా? యాస్ట్రాయిడ్స్ ఓన్లీ రాత్రి మాత్రమే పడతాయి అనుకున్నాను, కానీ సడన్గా ఈ టైంలో కూడా పడతాయంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఓ, ఇప్పుడు నా జాంబీ కార్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన యాస్ట్రాయిడ్ కార్ ఎక్కకపోయినట్లయితే మన ప్రాణం పోతుంది. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడు బోట్ తీసుకొని రాకపోయినట్లయితే మాత్రం మన పని అయిపోతుంది, ఎందుకంటే వర్షం చాలా ఘోరంగా బీభత్సంగా పడుతుంది. ఈ వర్షం కంటిన్యూస్గా ఇలానే పడినట్లయితే మనందరం సునామీలో చిక్కుకుంటాం. మన దగ్గర బోట్ కూడా లేదు. ఓరి నాయన, చాలా పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ మీద కనుక ఒక్క యాసిడ్ వచ్చి పడినా కూడా మొత్తం నాశనం అయిపోతాయి. ఇక్కడ చూడండి, మన ఆర్మీ సోల్జర్స్ అందరూ జాంబీస్లా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరన్నా అడ్డొస్తే ఇంకా మనం కాల్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ బోట్ ఎక్కడ ఉంటుంది? అరే ఇంకా ఈ లెస్టర్ గారు ఫోన్ చేయలేదేంటి? సరే ఒకసారి నేనే ఫోన్ చేసి అడుగుతాను. ఓరి నాయన లెస్టర్, బయట యాస్ట్రాయిడ్స్ పడుతున్నాయిరా బాబో, వర్షం కూడా పడుతుంది, మరి కొద్దిసేపట్లో సునామీ వస్తుంది అని భయం వేస్తుంది. చెప్పు, ఎక్కడుంది ఆ బోట్? లాస్ ఏంజల్స్ లో కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి తను. ఆ బోట్స్ యొక్క లొకేషన్ నీకు పెట్టాను, అక్కడికి వెళ్ళు. సిగ్నల్స్ కూడా కరెక్ట్ గా లేవు. ఓరి నాయనో, ఫుడ్ ఐటమ్స్ ని తొందరగా మేము బయటికి తీసుకొని రావాలి. ధను జాగ్రత్త, చెప్తున్నా కదా, ఏ సమయం ఏమన్నా జరగచ్చు. నువ్వైతే జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. నీకు తోడు ఎవరు లేరు, ట్రెవర్ కూడా రాలేదు. నువ్వు జాగ్రత్త, సరేనా? సరే, మీరు ఎలా వాళ్ళో కష్టపడి ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఫుడ్ ని జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళండి. ఓకే, మనం అయితే చెప్పేసాం. ఆ ఫుడ్ ఇప్పుడు మిస్ అయినట్లయితే చాలా పెద్ద ప్రమాదం. మనం ఎంత సర్వే అవ్వాలనుకున్నా అవ్వలేము, ఎందుకంటే ఫుడ్ లేకుండా ఎలా బతుకుతాం? ఓరి నాయనా, ఇదేంట్రా ఇక్కడ కేజ్ లాక్ చేసి ఉంది. దీన్ని ఎలా అన్లాక్ చేయాలి? దీన్ని అన్లాక్ చేయాలంటే ఎక్కడో ఆపరేటివ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. వద్దు. సో మన దగ్గర వచ్చి పవర్ఫుల్ కార్ అయితే ఉంది. ఈ యాస్ట్రాయిడ్స్ నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే ఒక వే ఉంది. సో దీని నుంచి మనం అయితే వెళ్ళిపోవచ్చు అనుకుంటా నాకు తెలిసి బయటికి. సో తొందరగా మనం అయితే బయటికి వెళ్ళే షిప్ని అయితే తీసుకొని రావాల్సిందే, లేకపోతే సునామీకి మనందరం కొట్టుకొని పోతాం. ఓ, ఈ యాస్ట్రాయిడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయే. సరే, ఇటు సైడ్ నుంచి అయితే దారి లేనట్టుగా ఉంది. మనం ఇంకా వెళ్ళాల్సింది ఈ సైడ్ నుంచి మాత్రమే. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ వే ఇది మాత్రమే. సూపర్. అరే, ఈ కార్కి చాలా పవర్ ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా పవర్ ఉందబ్బా. సో మనమైతే ఓరి నాయన, పవర్ ఉందనుకుని ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తే ముందుకు వెళ్ళలేం, చూసుకొని డ్రైవ్ చేయాలి. ఓరి నాయన, ఇదేం కార్ రా, నీటిలో కూడా నడిచేస్తుంది, నీటిలో వెళ్తుంది, గాల్లో వెళ్తుంది, మంచి బూస్ట్ పవర్ ఉంది. యాస్ట్రాయిడ్స్ పడుతున్నా కూడా ఏం కావట్లేదు. మనకి సమయానికి ఈ కార్ దొరికింది కాబట్టి. ఓరి నాయన, ఇదేంట్రా యాస్ట్రాయిడ్ అంత గట్టిగా వచ్చి పడింది, నా మీద పడినా కూడా నాకేం కాలేదు. సో ఓకే, మనమైతే ఎట్టి పరిస్థితిలో ఇన్ని విపత్తుల నుంచి తప్పించుకోవడం అయితే చాలా కష్టమని అనిపిస్తుంది, కానీ తప్పదు. మనం ఇంకా మన ప్రాణాల కోసం ఫైట్ చేయాల్సిందే. మీరు నాతో ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా ఉంది. సో ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే తొందరగా లైక్ చెయ్యండి. నా ప్రాణాలు కూడా ఉండేటట్టుగా లేవు, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. మొదలు పెట్టారా జాంబీస్ గాళ్ళు? అరే ఓరి నాయనో, వచ్చేసిందిరా తల్లే. అరే జస్ట్ మిస్సింగ్ గా నా పని అయిపోయేది. ఊరి నాయన, దెబ్బకి జాంబీస్ అందరూ పోయారు. చూసారా ఎంత పెద్ద యాస్ట్రాయిడ్ వచ్చి మన మీద పడిందో, కానీ మన కార్కి అయితే ఏం కాలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. ఓరి నాయన, ఊరి బాబోయ్, మళ్ళీ అయిపోయింది, నా పని అయిపోయింది. అరే
ఇంత పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి పడినా కూడా మన కార్కి ఏం కావట్లేదంటే ఈ కార్ చాలా పవర్ఫుల్. ఈ కార్ మన చేయి జారిందంటే మాత్రం మన ప్రాణాలు పోతాయి. ఇంకా కార్ని అయితే అస్సలు విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం బోట్ని తీసుకొచ్చినా కూడా ఈ కార్కి వచ్చేసి ఆ బోట్ని అటాచ్ తీసుకొని రావాలి. ఓకే, దారిలో అయితే చాలా అంటే చాలా జాంబీస్ ఉన్నారు. వీళ్ళందరూ తోసుకుంటూ వెళ్తున్నాం. సో లెస్టర్ అయితే నాకు లొకేషన్ పెట్టాడు అనమాట బోట్స్కి సంబంధించి మొత్తం 3 లొకేషన్స్. సో అందులో ఫస్ట్ లొకేషన్ వచ్చి ఇదే అనమాట. సో ఇక్కడైతే మనకి కొన్ని బోట్స్ అయితే లభిస్తాయని చెప్పాడు. సో కొంచెం ముందుకెళ్తే మనకు కనబడుతుంది ఇక్కడ జాంబీస్ చాలా మంది ఉన్నారు. ఓ నాయన ఆస్ట్రాయిడ్స్ నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి కదా. ఇదిగోండి, సో బోటింగ్ స్పాట్ వచ్చేసి ఇదే, కానీ ఇక్కడ నాకు బోట్స్ అయితే ఏం కనబడట్లేదు. ఒక్క స్పీడ్ బోట్ మాత్రమే ఉంది. ఓరి నాయన, ఈ బోట్ మీద వచ్చేసి ఆస్ట్రాయిడ్ పడితే ఇంకా పని అయిపోయినట్లే. సో దీన్ని తీసుకొని వెళ్తామంటారా? ఇందులో వచ్చి మహా అయితే 2 మాత్రమే కూర్చోగలరు, మిగతా వాళ్ళ ప్రాణాలు అయితే పోతాయి కదా. సరే, దీన్ని కూడా మనం తీసుకొని వెళ్దాం. మిగతా బోట్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి కూడా వెళ్దాం. సో ఇదైతే పనిచేస్తుందో లేదో నాకైతే డౌట్గా ఉంది. దీన్ని అటాచ్ చేద్దాం. ఓకే, అరే అటాచ్ అయ్యి డీఅటాచ్ అయిపోయింది. ఓరి నాయన, దీనిపైన ఏదో చిన్నగా యాసిడ్ పడినట్టుగా ఉంది. ఆ బోట్ నుంచి పొగలు వస్తున్నాయి. నాకు అర్థమైంది, ఆ బోట్ అయితే నాశనం అయిపోయింది. ఈ జాంబీస్ గాళ్ళు విడిచిపెడుతున్నారా? వీళ్ళు ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఒక పక్క వర్షం, ఒక పక్క ఘోరమైన ఆస్ట్రాయిడ్స్, ఒక పక్క ఈ జాంబీస్ నా ప్రాణాలు తినేస్తున్నారు. నన్ను అంతా కాపాడుతుంది ఈ కార్ మాత్రమే. ఈ కార్ కూడా నాకు దూరం అయితే నా పని అయిపోతుంది. ఒరే ఏంట్రా, గుట్టలు గుట్టలుగా వస్తున్నారు. ఓకే, సో ఇక్కడైతే ఆస్ట్రాయిడ్స్ పడే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మనం కొండల సైడ్ ఉన్నాం కాబట్టి అవి దొర్లుకుంటూ వచ్చి మన సైడే పడతాయి. ఓరి నాయనా, ఎక్కడికి ఎగిరిపోయాను. కానీ కార్కి అయితే మాత్రం ఏం కాలేదు. సో ఈ కార్ చాలా పవర్ఫుల్. ఓరి, మొన్న అయితే మాత్రం ఆస్ట్రాయిడ్ దెబ్బకి నా పాత కార్ అయితే పోయింది. ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి అలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఒరే ఆగంట్రా రే, నా దారికి అడ్డు లేవండి. ఈ ఆస్ట్రాయిడ్ అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. ఆ పైనుంచి వచ్చి దొర్లి నా మీదకే వస్తున్నాయి. సరే, మనం లేట్ చేయకుండా ఇంకా తొందరగా సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అదే మన సెకండ్ స్పాట్. ఓకే, సెకండ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కొన్ని బోట్స్ ఉంటాయని మన లెస్టర్ చెప్పాడు. సో దాని ప్రకారంగానే మనం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎస్ సాధించాం మిత్రులారా. సో ఫైనల్లీ మనమైతే బోట్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం. ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ బోట్స్ పైన యాసిడ్ పడుతుందా ఏంటి? అరే అరే అరే, ఆ మూన్ మనల్ని అయితే చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. ఒరే నా బోట్స్ ఇవన్నీ అమ్మా మొత్తం క్రాష్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇది పాడైపోయింది, అన్నీ పాడైపోతున్నట్టుగా ఉన్నాయి. సరే, మనమైతే ఒక బోట్ని అయితే అటాచ్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, నాకు తెలిసి ఈ బోట్కి అయితే ఏం కాలేదనుకుంటా. ఇది కొంచెం బాగానే ఉంది. సో దీన్ని అయితే మనం తీసుకొని వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ ఇంకో బోట్ కూడా ఉంది. నాకైతే ఈ బోట్ నచ్చింది. ఓరే దారిలో ఏమైనా యాక్సిడెంట్ పడితే ఇంకా మన పరిస్థితి అయిపోతుంది. ఓకే, సో ఇది అటాచ్ అవ్వట్లేదు. 1 మినిట్, దీన్ని పర్ఫెక్ట్గా అటాచ్ చేయాలి. కమాన్. అరే ఏంటిది అటాచ్ అవ్వట్లేదు? నాకు తెలిసి ఇది ఏమైనా పాడిందంటారా? ఒక్కసారి ఆగండి, ఇప్పుడు అవుతుంది చూడండి. డన్ అయింది. సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. వచ్చేస్తుంది, మనతో పాటు వచ్చేస్తుంది. సో బోట్ని అయితే ఫైనల్లీ మనమైతే ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఈ బోట్ని మనం సిద్ధంగా తీసుకుని వెళ్ళాలి. ఒక్కసారి సముద్రాన్ని చూద్దాం. ఆగండి, సముద్రాన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది సునామీ వస్తుందా లేదనేది. ఇక్కడైతే ఆస్ట్రాయిడ్స్ చాలా ఘోరంగా పడుతున్నాయి. ఇక్కడైతే ఒకసారి మనం సముద్రాన్ని చూద్దాం. సముద్రం వచ్చేసరికి ఒరే చూసారా, సముద్రం చాలా ఘోరంగా ఉప్పొంగుతుంది. సముద్రం యొక్క అలలు కూడా చాలా పైకి లేస్తున్నాయి. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం కూడా చాలా ప్రమాదం. ఆస్ట్రాయిడ్స్ వచ్చి సముద్రం మీద పడడం వల్ల సముద్రంలో భూకంపం వచ్చి సునామీగా మారుతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ కాబట్టి పర్వాలేదు. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి మన సముద్రం మీద పడింది అనుకోండి, ఇక దెబ్బకి ప్రపంచం మొత్తం ముక్కలైపోతుంది. సరే, ఇప్పుడు మనం అయితే ఎట్టి పరిస్థితుల్లో సర్వే అవ్వాలి. నాకైతే బోట్ దొరికింది. సో బోట్ని అయితే జాగ్రత్తగా మనం తీసుకొని వెళ్ళాలి. మన వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళైతే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పారు. ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి, వాళ్ళకి ఏం కాకూడదు. ఓరి నాయన, ముందు మనకేం కాకూడదు, నాకంటే ముందు మన బోట్కి ఏం కాకూడదు. సో మన కార్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, కార్కి ఏం కాదు. బోట్ని జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్ళాలి. సో మనకున్న లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ ఇదే. సో సముద్రం కూడా ఉప్పొంగుతుందంటే సునామీ రాబోతుంది. మన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాం అనుకోండి, ఇక మన పని అయిపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర బోట్ ఉంది కాబట్టి నేను ఎస్కేప్ అవ్వచ్చు, బట్ వాళ్ళనైతే నేను కాపాడలేను. ఎందుకంటే సముద్రం ఒక్కసారిగా వచ్చి అంతా కొట్టుకొని పోతుంది అనమాట. సో అందరం మనమైతే ఈ బోట్లో కొంచెం స్పేస్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే లోపల చిన్న రూమ్లా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి హ్యాపీగా దాని లోపల అయితే ఉండొచ్చు. ఫుడ్ ఐటమ్స్ కూడా మనం అయితే కొంచెం పెట్టుకోవచ్చు. సో తర్వాత మనం మిగతాది ఎలా సర్వైవ్ చేయాలో చూడొచ్చు. ఓరి నాయన, జస్ట్ మిస్. అది కనుక మన బోట్ మీద పడితే బోట్ మొత్తం క్రాష్ అయిపోయి ఉండేది. సో మనం అయితే ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మొత్తం మన బోట్నే. బోట్కి ఏమైనా అయ్యింది అనుకోండి, ఇంకా దేనికి పనికిరాదు. దీనికి ఒక చిన్న రంధ్రం పడినా చాలు, మొత్తానికి క్రాష్ అయిపోతుంది. సో దీన్ని సేఫ్గా మనం అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఒక్కసారి, అరే ఏమైందిరా? దీన్ని సేఫ్గానే తీసుకొచ్చా కదా, ఏమైంది? ఏమైనా లింక్ ఊడిపోయిందా ఏంటి? అరే ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ వచ్చి మన బోట్ మీద, అబ్బా నా తలరాత ఏంట్రా ఇలా రాసి పెట్టుంది.
ఉన్న బోట్స్ అన్ని నాశనం అయిపోయాయి. ఈ బోట్ కూడా బూడిదైపోయింది. సరే, ఈ బోట్ దగ్గర ఇంకా మనం బాధపడి మన సమయాన్ని వేస్ట్ చేసుకోలేం. మనకి ఇంకా థర్డ్ లొకేషన్ పెట్టాడు. ఆ థర్డ్ లొకేషన్లో మనకు ఆ బోట్ ఉంటుందన్నాడు. సో ఆ బోట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక్క బోట్ మనకు దొరికినా చాలు. ఆ బోట్ని మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళొచ్చు. ఈసారి బోట్ దొరికితే డైరెక్ట్గా నేనైతే కార్ పైకి ఎక్కించేస్తా. సో అప్పుడు కొంచెం కార్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మన కార్కి అయితే ఏం కాదు. వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. జాంబీస్ అయితే కనబడట్లేదు. తర్వాత ఏమొస్తుందో అర్థం కావట్లేదు. ఓకే, మనమైతే ఫైనలీ వచ్చేసాం అనమాట షిప్ యార్డ్ ప్లేస్కి. సో ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ లొకేషన్. ఇక్కడ కనుక మనకి షిప్ దొరకకపోతే ఇంకా మన పని అయిపోయినట్లే. ఉన్నారా ఇక్కడ జాంబీస్ ఉన్నారా బాబు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అరే, ఇక్కడ పెద్ద కార్గో షిప్ అయితే ఉంది. బట్ ఆ కార్గో షిప్ని మనం అయితే తీసుకొని వెళ్ళడం చాలా కష్టం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న షిప్ ఏదైనా ఉంటే చూడాలి, అందరికీ సరిపోవాలి. సో ఇక్కడ దీని లోపల ఏమైనా షిప్స్ ఉంటే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. వచ్చేసింది. ఓరి నాయనా, అలలు అలలు. ఓ నో 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 ఇదైతే ముంచేస్తుంది. సునామీ మొదలైనట్టుగా ఉంది. నో, నా కార్. అరే, నాకున్నది ఒక్క కారే. ఈ కార్ నా చేయి జారిందంటే ఇంక నా పని అయిపోతుంది. అరే, ఈ కార్ని ఎలా అయినా బయటికి తీసుకుని వెళ్ళాలి. ఇది నీటిలో నుంచి కూడా వెళ్తుంది కదా, ఒకసారి మనం ప్రయత్నిద్దాం. అరే, అలా కొంచెం వెనక్కి వెళ్ళింది. తొందరగా ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళాలి. సూపర్ జంపరా, నైస్. ఓకే, మొత్తానికి మనమైతే అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఇక్కడ ఇరుక్కుపోయాం. ముందు నొయ్యి వెనక గొయ్యనట్టు. ముందునే వచ్చే సముద్రం, వెనక నుంచి జాంబీస్, ఆ పైనుంచి వచ్చి ఆస్ట్రాయిడ్స్. ఏది నన్ను విడిచిపెట్టట్లేదురా బాబు. ఇంకా లావా కూడా వచ్చి, శాండ్ స్ట్రోమ్ కూడా వచ్చి, స్నో స్ట్రోమ్ కూడా వస్తే ఇంకా నా పని అయిపోయినట్లే. మనం సర్వైవ్ అసలు కాలేం. ఒరే, ఈ ఆస్ట్రాయిడ్స్ అయితే పడుతూనే ఉన్నాయి. నేనైతే అక్కడికి వెళ్ళాను కానీ అటు సైడ్ మొత్తం బోట్స్ అన్నీ మునిగిపోయినట్టుగా ఉన్నాయి. సో మనకున్న అవకాశం మొత్తం కోల్పోయాం. అరే ఆగండి, ఏదో చూసినట్టు అనిపించిందే. ఊరు నాయన ఇటు సైడ్ మొత్తం సముద్రం వచ్చేస్తుంది. అక్కడ అరే, అక్కడ బోట్ ఉంది. ఓకే, అక్కడైతే బోట్ ఉంది. అది కూడా మంచి కండిషన్లో ఉన్నట్టుగా ఉంది. ఓరి నాయనో, దానిపైన యాస్ట్రాయిడ్ పడితే ఇంక దాని పని కూడా అయిపోతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్న ఆప్షన్ అయితే సరిపోతుంది. ఈ బోట్ అయితే మనందరికీ సరిపోతుంది. సో దీనికి కూడా సేమ్ లోపల అయితే మాత్రం ఒక చిన్న రూమ్ ఉంది. ఎస్, ఈ బోట్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. సో ఫైనల్లీ బోట్ని అయితే దీనిపైకి అటాచ్ అయితే చేశాను. సో మన కార్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ బోట్ పైన ఏమైనా యాస్ట్రాయిడ్ పడినట్లయితే బోట్ నాశనం అయిపోతుంది. మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. అదిగోండి సముద్రం ఎలా ఉప్పొంగుతుందో చూసారా? అంటే సునామీ మొదలైపోయింది. సునామీ, ఆస్ట్రాయిడ్స్, జాంబీస్, ఇంకా మన పని అయిపోయినట్లే. సునామీ వచ్చేలోపు మనం వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. సో బోట్ని చాలా జాగ్రత్త అయిన ప్లేస్లో అయితే పెట్టాలి. సో అందరం వచ్చి బోట్ ఎక్కి ఫుడ్ ఐటమ్స్ని కూడా పెట్టి మనమైతే సునామీ నుంచి, ఆస్ట్రాయిడ్స్ నుంచి, జాంబీస్ నుంచి సర్వైవ్ అవ్వాలి. సో ఒక్కసారిగా సునామీ వస్తే జాంబీస్ కూడా మొత్తం పోతారు. సో తర్వాత సునామీ ఇంకా ఆస్ట్రాయిడ్స్ మాత్రమే ఉంటాయి. తొందరగా వెళ్దాం. ఓకే, సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట మిలిటరీ బేస్కి. సో ఈ కార్కి ఎగిరే శక్తి కూడా ఉంది కాబట్టి ఒక్కసారి దీనికైతే బూస్ట్ చేసి ఒక్కసారి గాల్లో ఎగరేసి డైరెక్ట్గా మన వాళ్ళ దగ్గరికి చేరుకుందాం. కమాన్, వచ్చేస్తున్నా. దేవుడా, బోట్కి అయితే ఏం కాకూడదు. దీన్ని అనవసరంగా నేను గాల్లోకి ఎగరేసాను. అరే, ఇది బోట్ ఏమైనా పడిపోతుంది ఏంటి కింద? నో. సూపర్, పర్ఫెక్ట్ ల్యాండింగ్ రా తమ్ముడు. సూపర్. ఈ కార్ అయితే నాకు చాలా నచ్చింది. దీన్ని అయితే అస్సలు విడిచిపెట్టకూడదు. మనం ఎక్కడికి వెళ్ళా దీన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో అందాక మనం బోట్ని ఇక్కడ పెట్టాలి. బోట్ని మనం బంకర్లోకి తీసుకొని వెళ్ళాం కాబట్టి బోట్ని, కార్ని ఇక్కడ పెట్టేశాను. ఓకే, డన్. సో ఇప్పుడు కనుక యాస్ట్రాయిడ్ పడి ఈ వేరోస్ కనుక పోయినట్లయితే మన బోట్ కూడా పోతుంది. బట్ మొత్తం దేవుడి పైన భారం వేశాను. దేవుడా, ఈ బోట్కి ఏం కాకుండా చూసుకోండి. మొత్తం నాకు ఎదురుగా ఏముందో కనబడట్లేదు. నాకు తెలిసి సముద్రం ఏమన్నా వచ్చేస్తుందా ఏంటి సునామీలాగా? అయ్యో, భయంగా ఉందే. సరే, మనమైతే మన బంకర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నేను నడుచుకుని వెళ్తున్నాను. ఇప్పుడు మనం కార్తో వెళ్ళినట్లయితే మన బోట్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు బోట్కి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే నడుచుకుని వెళ్తున్నాను. ఓరి నాయనో, ఈ యాస్ట్రాయిడ్స్ నా మీద పడితే ఇంకా నా నెత్తి పగిలిపోతుంది. సో ఇంత కష్టపడి మనం ఇంత చేసింది మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి అవుతుంది. ఓకే, ఎదురుగా కొన్ని జాంబీస్ అయితే వచ్చాయన్నమాట. అది కూడా ఆర్మీ మిలిటరీ జాంబీస్. సో వాటిని అంతం చేయాలి. అరే, ఇటు సైడ్ మొత్తం కంచెలు అయితే వేసి ఉన్నాయి. సో ఆ కంచెల్ని దాటుకొని వెళ్ళాలి. వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళాలబ్బా, చాలా టైం పడుతుంది. ఓరి నాయనా, ఏంటిది? యాస్ట్రాయిడ్ వచ్చి మనకి హెల్ప్ చేసింది. సో ఈ కంచెలు బ్రేక్ చేయాలంటే యాస్ట్రాయిడ్ వచ్చి మనకి బ్రేక్ చేసి హెల్ప్ చేసినట్టుగా ఉంది. ఓరి, ఇంకోటి వచ్చింది. ఒకటి హెల్ప్ చేయడానికి వచ్చినట్టుగా ఉంది, ఇంకోటి చంపేయడానికి వచ్చినట్టుగా ఉంది. ఈ జాంబీస్ కూడా నా వెనక్కి పడుతున్నారు. అరే, తొందరగా మనం వెళ్ళిపోవాలి. ఓకే, సో ఫైనల్లీ మన యొక్క శిబిరానికి చేరుకున్నాం అనమాట. మన వాళ్ళందరూ బంకర్లో సిద్ధంగా ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి కలిసి జరిగిన విషయం మొత్తం చెప్పాలి. సో మరికొద్దిసేపట్లో సునామీ వచ్చే అవకాశం కూడా ఉంది. మన ఫుడ్ యొక్క కంటైనర్ అయితే బయటే ఉంది. ఫుడ్ని వీళ్ళంతకి లోపలికి తీసుకొని వెళ్ళారా లేదా చూడాలి. సరే, తొందరగా అన్లాక్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, సో ఫైనల్లీ వచ్చేసాం. గాయస్, నేను వచ్చేసా. అరే, అటు వెళ్తున్నారు, ఇటు చూడండి.
అరే బయట చాలా ఘోరం జరుగుతుంది గాయస్. ఎలా అయినా సరే మనం తొందరగా తప్పించుకోవాలి. సునామీ రాబోతుంది. ఏం చెప్తున్నావు మిస్టర్ ధను? సునామీ రాబోతుందా? అయ్యో ఓరి నాయనో, ఇదేంటి ఇవి ఇంత ఘోరంగా పేలుతున్నాయి? ఆస్ట్రాయిడ్స్ మన బంకర్ని కూడా డిస్ట్రాయ్ చేసేటట్టుగా ఉన్నాయి. ఇది ఎక్కువసేపు నిలవటట్టుగా లేదు. ఇప్పుడు ఎలా అయినా మనం తప్పించుకోవాలి. సముద్రంలోకి వెళ్దామా అందరం? సో మన కమాండర్ గారు వచ్చేసరికి డైరెక్ట్ గా సముద్రంలోకి వెళ్దాం అంటున్నారు. సో సముద్రం దగ్గరికి మనం బోట్ అయితే తీసుకుని వెళ్ళాలి. కానీ బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ ఆస్ట్రాయిడ్స్ ఇంకా కొంచెం వర్షం తగ్గినట్లయితే అప్పుడు మనం వెళ్ళొచ్చు. అంతవరకు మనం సేఫ్ గా ఇక్కడే ఉండొచ్చు. సార్ మీరందరూ ఫుడ్ అయితే తెచ్చారు కదా? ట్రెవర్ ఫుడ్ అయితే తీసుకొచ్చావు కదా? అందరం కష్టపడి ఆ కంటైనర్ లో ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం లోపలికి తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాం. కానీ ధను, ఈ బంకర్ కూడా కొంచెంగా విరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనం ఎక్కువసేపు ఇందులో అస్సలు ఉండలేం. సునామీ వచ్చిందంటే లోపలే ములిగి నీళ్ళల్లో చస్తాం. తొందరగా వెళ్దాం. బోట్ అయితే తీసుకొచ్చావు కదా? ఎస్, ఇప్పుడు బోట్ అయితే తీసుకొచ్చాను. బట్ ఆ బోట్ ఎక్కువసేపు నిలుస్తుందా అని నేనైతే అసలు నమ్మట్లేదు. సో ఒకవేళ దానిపైన ఏమైనా యాసిడ్ పడినట్లయితే ఆ వేరోస్ మొత్తం పోతుంది. ఆ వేరోస్ పోయేటప్పుడు మన బోట్ కూడా మొత్తం నాశనం అయిపోతుంది. మనం ఇప్పుడు సునామీ వచ్చినంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. బయట జాంబీస్ అయితే ఉన్నారు, ఆర్మీ జాంబీసే ఉన్నారు మొత్తం. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఈ సునామీ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఓ! ఏమైంది? అరే ఏంటిది? అరే ఏం జరిగింది? ట్రెవర్ చాప్ సార్ ఒకసారి లేవండి. ఏం జరిగింది? అరే ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదే. సడన్గా వచ్చి యాస్ట్రాయిడ్ లోపల ఎలా పడింది నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళందరినీ కోల్పోయావా? ఇంతకీ ఏం జరుగుతుంది? ఆ మూన్ అవేకన్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ధను నిజంగానే వాళ్ళ స్నేహితుల్ని కోల్పోయాడా? ధను కూడా ఇప్పుడు మతి ఏమాత్రం పనిచేయట్లేదు. తరువాతి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం.